అవును. మరి నెక్స్ట్ ఇంకా అనంత్ శ్రీరామ్ గారి దగ్గర నుంచి ఏం వినబోతున్నాం మేము? పాటలే వినబోతున్నారు. అదే ఆ పాటలే ఏ సినిమాలకు సంబంధించినవి అవి? ఈ సరే 2020 పాటలే కాదు, అప్పుడప్పుడు మీరు తోటలు కూడా వేలుస్తుంటారు కానీ. అది సందర్భాన్ని బట్టి. ఆ. తోటాలు పేల్చాలని ప్లాన్ చేసుకుని పేల్చే కదా, అది సందర్భాన్ని కానీ గట్టిగా వేలుతుంటాయి అవి కూడా మీ పాటలే కానీ. అయితే ఈ 2026 చాలా ప్రత్యేకమైన సంవత్సరం నాకు. ఎందుకంటే ఎంతకంటే లేవా అంటే 2023లో కూడా బేబీ సాంగ్కి ఫిలింఫేర్, సైమా, ఐఫా మొత్తం ఉన్న మంచి అవార్డులన్నీ పట్టుకొచ్చేసింది ఒక సినిమా నాకు. అది ప్రత్యేకమైన సంవత్సరం కాదా అంటే అలా చెప్పలేను. కానీ 2026 ఎందుకు ప్రత్యేకం అంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్, తర్వాత ఇప్పుడు నెక్స్ట్ రాబోయే చెన్నై లవ్ స్టోరీలో ఒక గీతాంజలి లాగా మనసుని పట్టుకుని ఉండే పాటలు ఎలా ఉంటాయి అలాంటి ఆల్బమ్ అది. అలాగే చాలా మాస్ పాటలు వచ్చే సందర్భాలు ఉన్నాయి. స్పిరిట్, ఇంకా భావోద్వేగాలతో ఆడేసుకునే ఆల్బమ్ అది. ఇలా మంచి వైవిధ్యం ఉన్న పాటలు ఈ 2026లో నాకు వస్తున్నాయి అన్నమాట. స్పిరిట్ మొత్తం మీరేనా? స్పిరిట్ ప్రస్తుతానికి 2 పాటలు రాశాను, 3వది రాస్తున్నాను. మిగతా రాస్తాను తెలియదు. సో అంటే ఇప్పుడు భావోద్వేగాలతో ఆడుకునే అంటున్నారు, బట్ సందీప్ రెడ్డి గారు అంటే యాక్షన్ ఉంటుంది, యాక్షన్లోనే ఎమోషన్ మిక్స్ చేస్తారు కదా. సందీప్ రెడ్డి గారి యాక్షన్ సీన్స్లో ఉంటుంది, మ్యూజిక్లో ఆయన తక్కువ. మ్యూజిక్ ఆయన ఎమోషన్స్ని వ్యక్తపరచడానికే మ్యూజిక్ వాడుకుంటారు. మీకు యాక్షన్లో కూడా మీకు యానిమల్లో చూస్తే ఉయ్యాలో రే, అది నాన్నని అడ్రస్ చేసే పాటలాగా ఉంటుంది, ఈయన్ని చంపేసే పాటలాగా ఉండదు. అదొక ప్రయోగం. అలా ఎప్పుడైతే లవ్ ట్రాక్ సమయం తక్కువ ఉందో అప్పుడు పాటల ద్వారా తన ఎమోషన్ కన్వే చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాడు. మరి స్పిరిట్లో అంటే ఎలా ఉండబోతుంది అంటే నాకు ఏమి క్లాసిక్ స్పిరిట్ ఆల్బమ్ మీకు క్లాసిక్ ఆల్బమే క్లాసిక్. మరి దాని కథ కూడా మొత్తం తెలుసుకునే రాస్తూ మొదలు పెట్టారేమో, మొత్తం కథ చెప్పారు దానికి చెప్పారు మీరు చెప్పించుకున్నారేమో బలవంతంగా? లేదు చెప్తారు అంటే మీకు విషయం తెలుసా, ఇన్ని లీకులు జరుగుతూ ఉంటాయి కదా, ఒక్కోసారి పాటలు లీక్ అయిపోతూ ఉంటాయి, ఇంకా పూర్తిగా రికార్డ్ అవ్వకుండానే ట్రాక్ వాయిస్తో పాటలు లీక్ అయిపోవడం, లేకపోతే రికార్డ్ అయిన పాటే లీక్ అయిపోవడం, ఈ జరుగుతూ ఉంటాయి కదా. అసలు పాటలు ఫస్ట్ లీక్ చేయగలిగేది ఎవడో తెలుసా? తలుచుకుంటే లిరిక్ రైటర్. ఎందుకంటే ట్యూన్ స్థాయి నుంచి ఇప్పుడు నా వాట్సాప్ చూస్తే మొత్తం ట్యూన్ స్థాయి నుంచి డమ్మీ వాయిస్ స్థాయి నుంచి ఒరిజినల్ వాయిస్ వరకు అన్నీ మాకు వస్తూ ఉంటాయి. చెక్ చేసుకుంటూ ఉండాలి, ట్యూన్కి రాస్తూ ఉండాలి. ఏ సందర్భంలో అయినా లీక్ చేయొచ్చు ఎవడైనా లంచం ఇస్తానంటే, కానీ అది ప్రొఫెషనల్ ఎథిక్స్, వృత్తి ధర్మం. అలాగే నేను ఈ మధ్య కొన్ని మీడియా సంస్థల్లో చూస్తున్నాను, ఈ సినిమా కథలో ఈడు ఇలా చేస్తాడంట, ఆ సినిమా కథలో ఆడు అలా చేస్తాడంట అని. పెద్ది గురించి కూడా ఆల్మోస్ట్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క క్లైమాక్స్ రాస్తుంది. నేనే ఒక 6 క్లైమాక్స్లు విన్నాను పెద్ది గురించి. వాటిలో ఏదైనా మ్యాచ్ అయిందా? ఏది మ్యాచ్ అవ్వలేదు. నాకు తెలుసు క్లైమాక్స్, నేను చెప్పను కానీ దాన్ని ఏమంటారు, ఆ నైతికత ఉండాలని. ఒకడో కరెక్ట్గా చెప్పలేదు క్లైమాక్స్, అందులో డౌట్ లేదు. కానీ ఒక పాత్రికేయ రంగంలో ఉంటా ఒక వృత్తికి సంబంధించిన నైతికత అనేది ఒకటి ఉండాలి కదా. మొన్న ఏదో సందర్భంలో సందీప్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు, ఈ సినిమాలో ఇలాంటి సీన్లు ఉన్నాయని ఎవరో అన్నారంటే ఆ సినిమాలో అలాంటి సీన్లు ఉన్నాయా లేదా అనేది పక్కన పెట్టండి, వాళ్ళతో ఒక విషయం మాట్లాడతాం కదా, అది ఒక అన్డిస్క్లోజ్డ్ అగ్రిమెంట్. నీతో నేను ఆ సినిమా కథ గురించి పంచుకుంటున్నాను అంటే ఇందులో సన్నివేశాలు ఊరికే ఎవరికో చెప్పేవు, అవి తెర మీద వచ్చేదాకా వెయిట్ చేసే సంస్కారం అది పేపర్ల మీద ఉండదు, అది పేపర్ల మీద ఉండదు, అది మన విజ్ఞత మీద. ఆ విజ్ఞత నీకు ఉంది అని నమ్మి చేస్తున్నాను అంటారు కదా, అలా ఆ విజ్ఞత ఏదో ఫిలిం న్యూస్ చెప్పడం కోసం కథలు చెప్పేసే వాళ్ళకి ఉండాలి సార్. అప్పుడే తెర మీద అద్భుతంగా ఆస్వాదించగలం. అదృష్టవశాత్తు ఆ 6 క్లైమాక్స్లోనూ ఏ క్లైమాక్స్తోనూ పెద్ద మ్యాచ్ అవ్వదు, అది మాత్రం మీకు భరోసా ఇస్తుంది. అయితే మీరు అన్నారు ఇప్పుడు నేను ఏ క్షణంలో లీక్ చేయగలిగింది లిరిక్ రైటర్ అని చెప్పి, మీదే ఒక సాంగ్ లీక్ అయింది ఇంతకుముందు, కళావతి.
నేను చేసింది కాదు కదా అది, అదే ఈ హస్తమే లేదు. నా హస్తం ఉంటే వాటర్ మార్క్ ఉంటుంది కదా. డిజిటల్ రివర్స్ ఇంజనీరింగ్ చేయడం చాలా ఈజీ. నేను చెప్పేది ఏంటంటే మేము పాటించే ఆ నైతిక విలువలు మిగిలిన వాళ్ళు కూడా పాటించాలి. సరదాగా అంటున్నాను సార్, మీరెందుకు చేస్తారులే కానీ అది చేస్తే ఇంతవరకు రావడం అనేది ఉండదు. మీకు ఇస్తే బ్యాంక్ లాకర్లో పెట్టి తాళం వేసినట్టు ఇందాక నుంచి నేను ఎన్ని అడిగినా ఏమీ చెప్పలేదు ఇప్పుడు దాన్ని. సరే సార్, స్పిరిట్ ఫైనల్గా ఎలా ఉండబోతుంది అది ఒకటే చెప్పండి మాకు. అంటే ఆ ఎగ్జైట్మెంట్ని రివీల్ చేయమంటా, ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేయమంటా నేను. అంటే ఏ లక్షణాలు చెప్పాలి? ఎలా అంటే ఇప్పుడు ఇంతకుముందు మనం చాలా ఎలా ఉందంటే చాలా బాగుంటుంది. అలా కాదు, ఇప్పుడు మనం పెద్ద అంటే చెప్పారు కదా ఇంతకుముందు, ఎలా అంటే ఒక ఇలాంటిది ఒకటి రాలేదు, అలా ఇలా ఏదో కొన్ని దానికంటూ కొంత చెప్పారు కదా, అలానే అనేది. అదే ఒక ఎమోషనల్ కాప్, భావోద్వేగాల మిళితమైన పోలీస్, అదే అతని కథ. అంతకు మించి ఏం చెప్పకూడదు, చెప్పకూడదు కూడా. కానీ ఆల్బమ్ మాత్రం మంచి క్లాసిక్. క్లాసిక్ అంటే పాత తరహాలో ఉంటుందా సార్? ఎందుకంటే క్లాసికల్ అనలే, అందుకే క్లాసిక్లో కూడా నేను అనేది అదే. ఇప్పుడు మనం క్లాసిక్ అంటే ఈ కొత్తగా వస్తున్న దాంట్లో క్లాసిక్ అనేది ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడన్నా ఒకటి రెండు దొరుకుతున్నాయి కదా. సో హర్షవర్ధన్ రామేశ్వర్ అనే వ్యక్తి ఏంటంటే చేసిన ఇంతకుముందు సాంగ్స్ కూడా అవి కూడా. హర్షవర్ధన్ రామేశ్వర్ నేపథ్య సంగీతం, రీ రికార్డింగ్ పాటలు ఒక బాలీవుడ్లో ఉన్న 3-4 కంపోజర్స్తో చేస్తారు. ఓన్లీ హర్షవర్ధన్ గారు ఓన్లీ మ్యూజిక్ ఆర్ఆర్ వర్క్. ఓకే. ఇప్పుడు యానిమల్లో కూడా ఆయన ఆర్ఆర్ చేసినప్పుడు ఒక బిట్ కంపోజ్ చేశారు, విజిల్ బిట్. అది సందీప్ గారికి ఇది పెడితే బాగుంటుంది పాట కింద అని చెప్పి, నా సూర్యుడివి నా చంద్రుడివి ఆ పాట ఉంది కదా, అది రాయించారు. అలా ఇందులో కూడా ఒక బిట్ ఉంది, అది రాయిస్తారు. అయితే యాక్చువల్గా ఇప్పుడు అన్నారు కదా బుచ్చిబాబు గారు డేటింగ్కి తీసుకెళ్ళి ఇలా ఉంటుంది ఈయన వర్కింగ్ స్టైల్ అని చెప్పి. ఆయన ఎలా ఉంటుంది వర్కింగ్ స్టైల్? ఆయన కూడా గడుపుతాడు. ఆయన కూడా సమయం బాగానే గడుపుతారు. కానీ ఆయనకి టేబుల్ మీద కూర్చుని, ఆఫీస్ టేబుల్ మీద కూర్చుని వర్క్ చేయడం ఇష్టం, బయటకు తిప్పడం కాకుండా. లేదా ఒక చోట ఎక్కువ తిరగడం కాకుండా. నేను యానిమల్కి వర్క్ చేసేటప్పుడు ఆయనకి మంచి వ్యూ ఉన్నది వేయించండి అని చెప్పి సెలెక్ట్ చేసి జూహులో సన్ అండ్ శాండ్ అని ఒక హోటల్లో వేయించారు 12 రోజులు. పాటకు 2 రోజులు, 6 పాటలు 12 రోజులు అయిపోయింది. అది ఒక రోజు అయితే నేను ఆయనకే ఫోటో తీసి చూపెట్టాను. ఇలా పడుకుంటే రూమ్లో అద్దం మించి సముద్రం ఒకటే కనపడుతుంది, ఆ అక్కడ ఉన్న హైట్ వల్ల. అంటే మళ్ళీ నుంచుంటే ఇక్కడ అన్నీ ఇలా పడుకుంటే మొత్తం సముద్రం అంతా. ఒకరోజు ముంబై మనకు పశ్చిమాన్ని ఉంటుంది కదా, తూర్పు నుంచి సూర్యుడు వస్తాడు కాబట్టి ఆ కిరణాలు అటు పడి ఆవిరి పడి మొత్తం ఈ అద్దం మీద ఇలా ఒక ఇంద్రధనుస్సు పెయింట్ చేసినట్టుగా వచ్చింది. ఆకాశంలో ఇంద్రధనుస్సు, కింద సముద్రం. ఇలాంటి వాతావరణం ఉంటే ఎందుకు రావు సార్ పాటలు? మరి నెక్స్ట్ కూడా మళ్ళీ అలాంటి ఒక అద్భుతమైన వ్యూ వేసారా ఈసారి? అయితే మొత్తం హైదరాబాద్లో అయిందన్న ఈసారి ఆయన ఆఫీస్ హైదరాబాద్కి తెచ్చారు. ఆయన ఆఫీస్ మంచి చెట్ల మధ్యలో ఉంటుంది, ఆ చెట్లు చూసుకుంటారు, ట్రైనర్ చూసుకుంటారు, ఆ సైడ్ ఆకలిని చూసుకుంటే అలవాటుగా ఆ సైడ్. సరే అంటే మీ పాటలు ఎంత బాగుంటాయో, ఎంత క్యాచీగా ఉంటాయో, మీ మాటలు కూడా అంతే వినసొంపుగా ఉంటాయి అనమాట. యాక్చువల్గా ఎప్పుడూ విన్నైనా కూడా దాన్నే కొత్త విధంగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా అది చిన్నప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, అది కార్యక్రమాలకు వచ్చిన గెస్టులను చూసినప్పుడు, అది మనకు ఒక మైక్ ఇచ్చారన్నా, మనల్ని ఒక కెమెరా ముందు నుంచోబెట్టారన్నా, అది మన టైం కాదు, ఆ వినేవాడి టైము, ఆ చూసేవాడి టైం. దాన్ని వీలైనంతగా వినోదంతో నింపితేనే మనం బాధ్యత ఉందని అనిపించుకుంటాం. అది ఎప్పుడు ఫాలో అవుతాం. డెఫినెట్గా సార్.